తిరుపతి లడ్డు గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇక నా చిన్నుని చూపిస్తూ ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో ఈ వీడియో పెట్టాలంటే ఈజీగా పెట్టేయచ్చు, కానీ వెనక ఎవరిదో సంబంధించిన మ్యూజిక్కో ఎవరియో డైలాగులు పెడితే కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయి. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోతే ఛానల్ ఎగిరిపోతాడు, స్ట్రైక్స్ పడతాయి. అందుకని ఇంకోటి ఇది అందగెత్తి అనుకోండి, దీన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో దీన్ని మీరు చూడకండి, నేను చెప్పేది వినండి. గాడిద గుడ్డు బందర లడ్డు కాదండి, ఇది నా చిన్ను అండి. ఇకపోతే లడ్డు విషయానికి వస్తే హలాల్ అవ్వకుండా అది నాన్ హలాల్ అయిపోయిందట. అంటే మనం ఇప్పటివరకు వెజ్ లడ్డూలు అన్నట్టుగా పరిగణలో తీసుకునేది ఇప్పుడు నాన్ వెజ్ లడ్డూ లాగా అయిపోయింది పరిస్థితి. సో బ్లేమ్ గేమ్ అనేది స్టార్ట్ అయింది 2 పొలిటికల్ పార్టీస్ మధ్యన. ఇక సపోర్టర్స్ ఉంటారు కదా, ప్రతి పార్టీకి సపోర్టర్స్ ఫాలోవర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మరొక పార్టీ వాళ్ళు మరొక విషయం చెప్తున్నారు. విషయం ఏదైనా సరే నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది, ఏంటంటే లడ్డూలు ఇవి కాదు. ఎందుకంటే మనిషి లడ్డు తినాలనుకుంటే వాడి ఇంట్లో కూడా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఏదో కలిపారు అంటున్నారు కదా, దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటే కొంతమంది అక్కడ ఒక లడ్డు సరఫరా చేస్తున్న టెంపరీగా తీసుకోకపోవచ్చు, కొంతమంది అది కరెక్ట్ కాదు అదేం కలపలేదు అంటున్నారు. ఏదైతే సరే కొన్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా, కొన్ని ఉంటాయి అవి మాత్రం ఇంట్లో చేసుకోలేము. ఏంటయ్యి? ఎస్ అయ్యో మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పుస్తకాలు చదువుకోవటం అనేది మనం చెయ్యొచ్చు. గుడికి వెళ్ళి రావటం చాలా ఈజీ, కానీ వేదాస్, టైప్స్ ఆఫ్ శాస్త్రాస్, టైప్స్ ఆఫ్ ఉపనిషత్స్, అసలు ఉపనిషత్ మీనింగ్ కూడా తెలియదు చాలామందికి. లడ్డూ తింటాం ఎంత ఈజీ, లడ్డూ కావాలని ఆయన అంటే ఇప్పుడు వద్దంటున్నారులే, కానీ లడ్డూ కావాలని ఆయన అంటే భయపడిపోతున్నారు. కానీ అసలుకి ఏం కావాలని ఆయన, నీకు ఆధ్యాత్మిక విషయాల్లో పట్టు కావాలని ఆయన. సో అందరూ శ్రీరామచంద్రుడిలాగా ఉంటే, జీసస్ క్వాలిటీస్తో ఉంటే, రేపిస్టులు, శాడిస్టులు, సైకోలు ఉంటారు కదా ప్రపంచంలో. సో ఆ క్వాలిటీస్ ఉండాలా. అలానే గుడికి వెళ్ళి రావటం కంటే ఎక్కువగా మీరు ఒక పుస్తకం చదివేసి, ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిన ఒక పుస్తకం అంతా చదివి గుడికి వెళ్ళి వస్తే ఎంత బాగుంటుంది. అంటే ఒక ఎసెన్స్ తెలుసుకొని, తాత్పర్యం తెలుసుకొని, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే తెలుసుకొని, ఒక విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని, టైప్స్ ఆఫ్ వేద శాస్త్రాస్, ఉపనిషత్ తెలుసుకొని, అసలు వాట్ ఈజ్ ఉపనిషత్ తెలుసుకొని, నారాయణ అసలు నారా అంటే ఏంటి, ఆయనము అంటే ఏంటి, ఇది తెలుసుకొని వెళ్తే ఎంత బాగుంటుంది. ఆయనము అంటే మూమెంట్, కదలిక. ఇప్పుడు ఇది కదులుతుందా, పడుకుంది, ఇది కదిలితే మూమెంట్. సో మూమెంట్ అనేది ఉండాలి, లేకపోతే అంటే కంపు కొట్టేస్తాయి. వాటర్ అనకూడదు, వాటర్. సో మంచి నీళ్లు కూడా మంచినీళ్ళు అవ్వకుండా స్టాగ్నెంట్ అయిపోతాయి మూమెంట్ అనేది ఉండకపోతే. అలానే జీవోత్సవం అంటారు, శవం అంటారు, మూమెంట్ లేకపోతే శవం అంటారు. మూమెంట్ ఉంటేనే కదా విలువ ఇస్తారు. అసలు బతుకున్నప్పుడే విలువ లేదనుకోండి, ఇంకా శవాలకేం విలువ ఇస్తారులే. కానీ సో మనం కూడా మన బతుకుని జీవోత్సవంలా చేసుకోకూడదు. బతుకున్నాము అంటే మన బతుకు అర్థం తెలుసుకోవాలి. సో అర్థం లేని చదువులు వ్యర్థం అన్నట్టు అయిపోకూడదు. జీవితం అంటే అర్థం ఉండాలా, అర్ధరహితంగా ఉండకూడదు. అర్థం లేని చదువులు కూడా వ్యర్థం అంటారు. అందుకే వశిష్ఠ గీత, భగవద్గీత, భాగవతం చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆ ఎసెన్స్ తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. రోజు చాగంటి గరికపాటి గారి ప్రవచనాలు ఎవరు వింటున్నారు. టైప్స్ ఆఫ్ ఉపనిషత్స్, వేదాస్, శాస్త్రాలు ఎంతమందికి తెలుసు. అసలు ఉపనిషత్ మీనింగ్ తెలుసా? నారాయణ మీనింగ్ తెలుసా? నారా అంటే నీరు, మంచి నీరు. ఆయనము, ఉత్తరాయణము, దక్షిణాయనం అంటారు కదా, అంటే మూమెంట్ అన్నమాట. సో వర్డ్ యొక్క మూమెంట్ నారాయణ, అదే సోర్స్ అన్నమాట, జీవనోపాధి. మనం ఏదైనా సరే తినకుండా కొన్ని రోజులు ఉండగలం, కానీ అసలు మంచినీళ్ళే ఎక్కడ దొరకకపోతే కష్టం కదా. చుక్క నీరు కోసం వెతుకులాట అనేది ఉంటుంది. కలియుగంలో ఆ చుక్క నీరు కూడా ఉండదట. ఆ చుక్క నీరు కోసం తాపత్రయపడతాడంట మనిషి. ఈ నీళ్లు ఉన్నంతకాలం కలియుగం ఇంకా ఎండింగ్కి రాలేదు అని అర్థం. నీళ్ళు ఎప్పుడైతే అంతరించిపోతాయో, నారాయణ కాన్సెప్ట్ విషయంలో చెప్తున్నా. నారా అంటే వాటర్, ఆయనము అంటే మూమెంట్. ఈ మూమెంట్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే ఉండదో
చుక్క నీరు కోసం ఎప్పుడైతే మనిషి తాపత్రయపడతాడో ఇక కలియుగం ఎండింగ్ వచ్చేసినట్టే. కానీ ఇప్పుడే ఈ 5,000 సంవత్సరాలకే అయిపోతున్నాం కలియుగం స్టార్ట్ అయ్యి. ఎనీవే ఇంకా చెప్పాల్సింది చాలా 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 ఉంది. బట్ మనుషులు ఎలా తయారయ్యారంటే ఆటపాట మాట వేట తూట అన్నిటికీ ఈ ప్రాధాన్యత ఇచ్చేసి అసలైన వాటికి పక్కన పెట్టేసి సంకనాకి ఇచ్చేస్తే పర్పస్ ఆఫ్ లైఫ్కి మనం దూరంగా ఉంటే చచ్చిపోతే అలానే ఆ బతుకు ఒక అర్థం లేనట్టే. సో బతుకు యొక్క అర్థం ఏంటంటే లడ్డూ విషయంలో మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆ విషయం వాళ్ళు చూసుకుంటున్నారు కదా, ఉన్నాయి కదా చూసుకోవాల్సిన పార్టీస్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వెళ్తున్నారు. సో మనం ఎంత డిస్కస్ చేసుకున్నా వాళ్ళ ముందు మన డిస్కషన్లు అసలు అదేమిటి ఏనుగు చీమ అన్నట్టు కంపారిజన్లో అయిపోయింది. సో మనం చీమల్లాగా కనిపిస్తున్నాం వాళ్ళకి. ఎంత డిస్కస్ చేసినా అండ్ మన డిస్కషన్లో ఎంత బలం ఉన్నా కూడా అది ఏ కాన్సెప్ట్ అయినా సరే మనల్ని పక్కనే పెడతారు. మనం ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మనకు తెలుసు, సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ. బట్ వాళ్ళకి మనం తెలియదు. మనం ఎవరికి తెలుసు అంటే ఓన్లీ భగవంతుడికి మాత్రమే మనం తెలుసు. నీలోను శివుడే నాలోను శివుడే. ఆ శివుడి కోసం అన్వేషించండి, అర్థం తెలుసుకోండి, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసుకోండి. చదువుని మాత్రం వదులుకోకండి. సో చదువు అనేది ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా, జ్ఞానం ఉండాలా, విజ్డమ్ ఉండాలా. అన్నిటికంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలా. మీరు పుస్తకాలు చదువుకోవాలా. లడ్డూలు ఈ కాదు జీవితం అంటే, లడ్డు కాదు. లడ్డు అంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెయ్యి వాడారా ఆ నెయ్యి వాడారనే డౌట్ ఉంటే ఇంట్లో చేసుకొని తినండి, ఓకేనా. బట్ పక్కన వాళ్ళ బుర్ర మాత్రం తినకండి. ఏదో ఒకటి పనికొచ్చే పుస్తకాలు చదువుకోండి.